కాషాయం వరధారిణం గురువరం వీరాసనాధ్యాసినం ముద్రాం జ్ఞానమయీం దధానమపరే హస్తాంబుజే పుస్తకం శిష్యాన్ పార్శ్వగతాన్ సుపుస్తకధరాన్ తేజోధికాన్ నిర్మలం పశ్యంతం కరుణాకరం గుణనిధిం శ్రీశంకరార్యం భజే. బృహదారణ్యకోపనిషత్తులో గాయత్రి ఉపాసన, గాయత్రి స్వరూపాన్ని గురించి వివరణ ఇస్తూ బృహదారణ్యకోపనిషత్తు ఇలా అంది. గాయత్రి ఛందసాం మాత, సర్వఛందస్సులకి అది ప్రధానమైనటువంటిది అనే విషయం తైత్రీయోపనిషత్తు కూడా చెబుతోంది. వేదాల్లో ఛందస్సులుంటాయి. గాయత్రి త్రిష్టుపు జగతి అనుష్టుపు పంక్తి బృహతి అనేటటువంటివి. అటువంటి వాట్లల్లో త్రిష్టుపు జగతి గాయత్రి ఈ మూడింటికి ఒక రకమైనటువంటి కథా సందర్భంలో ముగ్గురికి కార్యంలో వాళ్ళు సాధన కోసం ప్రయత్నాలు చేయటం ఈ సందర్భం ఒకటి యజుర్వేదంలో కనపడుతోంది. కద్రువు సుపర్ణి ఇద్దరు కూడాను వారి అందచందాల పట్ల వాళ్ళ అభిప్రాయ భేదాన్ని పొందటం, వాళ్ళలో ఎవరు గొప్పగా ఉన్నారనేటటువంటి ఒకనొక అహంభావం, ఇవన్నీ మనం పురాణాల్లో వింటూ ఉంటాం. వేదాల్లోనూ అలాగే ఉంది. కద్రూశ్చ వయసు పర్ణీచ ఆత్మరూపయో రస్పర్ధేతాగం సా కద్రూస్సు పర్ణేమ జయతు. కద్రువు చాలా గొప్పగా ఉన్నట్టు, సుపర్ణిని జయించినట్టు, సుపర్ణి ఓడిపోవటం చేత కద్రువుకి దాస్యం చేయవలసి వచ్చినట్టు, దాస్య విముక్తి ఎలా జరుగుతుంది అనేటటువంటి ప్రశ్నకి సమాధానంగా కద్రువు చెప్పినటువంటి మాటలలో, నీ కుమారుడు ఛందస్సులు కాబట్టి స్వర్గలోకంలో సోమలత ఉంది, ఆ లతని అక్కడ కొంతమంది కాపాడుతూ ఎవరికి స్వాధీనం కాకుండా ప్రతిబంధకంగా శత్రువులుగా ఉన్నారు, అవి కనుక తెచ్చి ఇచ్చినట్లయితే దాస్య విముక్తి జరుగుతుంది అని ఆమె చెప్పింది. ఆ సందర్భంలో త్రిష్టుపు జగతి అనేటటువంటి ఛందస్సులు రెండూ కూడా స్వర్గలోకంలోకి వెళ్ళటం, సోమలతని తీసుకురాలేకపోవటం కూడా జరిగింది. తర్వాత గాయత్రి పక్షి రూపాన్ని తాల్చి స్వయంగా ఒక తేజస్సుని, ప్రత్యేకంగా ఒక శక్తిని కూడాను తను తీసుకుని అక్కడ ఉండేటటువంటి ఆ లతని కాపాడేటటువంటి శ్వాన, భ్రాజ, అంగారే అనే వాళ్ళని కూడా జయించి భూలోకంలోకి తీసుకువచ్చినట్టు తైత్రీయంలో కథావృత్తాంతం కనపడుతోంది. అలాంటి గొప్పతనం గాయత్రికి ఉంది అనే విషయం తైత్రీయ సంహిత ద్వారా మనకు స్పష్టమవుతోంది. అది కాక గాయత్రి అనేటటువంటిది చాలా ఛందస్సుల్లో ఉత్తమోత్తమైనట్టుగా మరొక చోట సంహితలో యజుర్వేదంలో ఇట్లా కనపడుతోంది. సముఖతస్త్రివృతం నిరమిమీత తమగ్నిర్దేవతాన్వసృజ్యత గాయత్రీ ఛందో రథం తరగం సామ బ్రాహ్మణో మనుష్యాణామజః పశూనాం అని అంటూ మొట్టమొదట్లో సృష్టియాదిలో కొన్ని పదార్థాలని పరమాత్మ సృజించినప్పుడు తన ముఖంలోంచి వచ్చినటువంటి వాట్లల్లో గాయత్రి మొట్టమొదట్లో వచ్చింది. అగ్ని, గాయత్రి, రథంతర, సామ, బ్రాహ్మలు ఇలా కొంతమంది విశిష్టమైన వ్యక్తులు మొట్టమొదట్లో ఆవిర్భవించినట్టుగా కనపడుతోంది. అలాంటి మహిమోపేతమైనటువంటి గాయత్రిని ఉపాసన చేయటం విషయంలో బృహదారణ్యకోపనిషత్తు చెప్పినటువంటిది ఏమిటి అంటే, గాయత్రి మామూలుగా 3 పాదాలతో త్రిపదా గాయత్రి అని వర్ణన ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. దాంట్లో 3 పాదాలలో ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. అది చతుర్వింశత్యక్షర గాయత్రి
అని మొత్తం మీద 24 అక్షరాలు గాయత్రీ ఛందస్సుకి. అయితే ఉపనిషత్తులలో కొన్ని చోట్ల 4వ పాదం కూడా గాయత్రికి ఉన్నట్టుగా వర్ణనలు ఉన్నాయి. అది కూడా చాలా విశిష్టమైనటువంటి విషయమే. మొట్టమొదటిది పాదం ఏదైతే ఉందో అష్టాక్షరమైనటువంటి పాదం భూమి, అంతరిక్షము, ద్యులోకం, ఆ పాదమందు ఈ 3 లోకాలు ఉన్నాయి అనే భావన నువ్వు చేయాలి ఉపాసనలో. అలా చేసిన వాడికి, ఆ ఉపాసకుడికి ముల్లోకాల్లోనూ జయం తప్పకుండా లభిస్తుందని చెప్పడంలో సందేహమేం లేదు. 3 లోకాలు విరాడాత్మస్వరూపం కాబట్టి విరాట్ స్వరూపుడైపోతాడు. 2వ పాదం ఉంది, దాని యందు వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఈ రకమైనటువంటి వేదత్రయ దృష్టి పెట్టి ఉపాసన చేయవలసి ఉంటుంది. ఆ రకంగా ఎప్పుడైతే ఉపాసన చేశాడో ఉపాసకుడికి వేదత్రయాలలో స్వాతంత్ర్యం ఏర్పడుతుందని చెప్పడంలో ఏం లేదు, ఇంకా సందేహమేం లేదు. 3 విద్యలు త్రయీ విద్య అంటారు. ఇది వేదాస్త్రయస్త్రయీ అంటుంది అమరం, అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఆ 3 వేదాలు ఆ ఉపాసకుడికి ఎంతో కాలం అతనికి విశిష్టమైనటువంటి ఉత్తమలోక ప్రాప్తి రూపమైనటువంటి ఫలమిస్తాయని వేదాలలో ఒక కాటక చేయనం అనేటటువంటి ప్రసంగంలో ఈ సందర్భంలో ఈ విషయం కూడా భరద్వాజ వృత్తాంతం అని ఒకటి ఉంది. అక్కడ ఆయన ఈ రకంగా ఉపాసన చేసి ఆయన ఆదిత్య సాయుధ్యాన్ని పొందినట్టుగా ఒక సందర్భం ఉంది. అక్కడే మాట్లాడుతూ శృతి అంది, కాటక శృతి, ఏషో ఏవత్రయీ విద్యా యావంతకం హవై త్రయ్యా విద్యజా లోకం జయతి తావంతం లోకం జయతి అని అంటూ, ఇది 3 వేదముల యొక్క సారాంశమయ్యాయి. కర్మానుష్ఠానము, ఆ జ్ఞానము, ఆ ఉపాసన, ఇవన్నీ కూడాను 3 వేదాల వలన వచ్చేటటువంటి ఫలం అంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. సాక్షాత్తు హిరణ్యగర్భలోక ప్రాప్తినకు అలాంటి విశిష్టమైనటువంటి ఫలం వస్తుంది ఆ ఉపాసకుడికి అనే విషయాన్ని కూడా బృహదారణ్యకోపనిషత్తు మనకు తెలియజేసింది. ఇక 3వ పాదంలోకి వచ్చేటప్పటికల్లా ఆ 3వ పాదం ధియో యోనః ప్రచోదయాత్ అనే పాదం. ఆ పాదంలో ప్రాణాపాన వ్యాన అనేటటువంటి ఈ ఉపాసన ఆ దృష్టి పెట్టాల్సిందిగా, ప్రాణాపానం వ్యాన దృష్టి పెట్టి ఉపాసన చేయవలసిందిగా బృహదారణ్యకోపనిషత్ వ్యాఖ్యానం. దానివలన అతను భూరాది లోకాలలో మంచి ఉత్తమ స్థాయిలో ఉంటాడు అని చెబుతోంది. తరువాత పరోరజిస్సావదోం అనే 4వ పాదం. ఆ పాదం చాలా విశిష్టమైనటువంటిది. దీనికి అక్షర సంఖ్యా నియమమేం లేదు. పరో రజస్సి, రజస్సు కంటే పరం ఉత్కృష్టమైనటువంటిది అని అర్థం. రజస్ శబ్దం అంటే మీకు మామూలుగా వినంగానే మాయలో ఉండేటటువంటి సత్వరజస్తమో గుణాల్లో రజోగుణం వినపడుతుంది. రజోగుణం అంటే దానివలన కలిగేటటువంటి కార్యం జగత్తు, మాయా ప్రపంచకం. ఆ రజోగుణం వలన ప్రపంచకంలో మానవులు ప్రవృత్తిని కూడా పొందుతూ ఉంటారు. అలాంటి ఆ రజోగుణానికి మించిపోయినటువంటి స్వరూపం, దాన్ని దాటింది, దానికంటే ఉత్కృష్టమైంది, దానికంటే గొప్పది అని అర్థం అన్నమాట. అది కేవలం ఆదిత్యమండలాంతర్గతమైనటువంటి పురుషుడు. ఆదిత్యమండలంలో దివ్య పురుషుడు ఒకడు ఉంటారు. ఆయన హిరణ్మయ పురుషుడని తైత్రీయం వ్యాఖ్యానం చేస్తుంది. ఏషో హిరణ్మయ పురుష అంతరాదిత్యే హిరణ్మయ పురుష అనంటూ ఆది హిరణ్మయమైనటువంటి పురుషుడు ఉంటాడు లోపల అనేటటువంటి వ్యాఖ్యానం నారాయణోపనిషత్తులో కనపడుతోంది. అది యోగులు దర్శించగలుగుతారు, కానీ సామాన్య మానవులకి ఎవరికీ కూడా సాక్షాత్కార యోగ్యం కాదు. ఎందుకంటే మన కళ్ళు చూడలేవు. ఎందుకంటే ఆయన యొక్క తేజస్సు ముందు మనం చాలా తక్కువ. అలాగా అటువంటి ఉన్నత స్థితి గాయత్రి ఉపాసకుడికి, 4వ పాదాన్ని కూడా ఉపాసన చేసిన వాడికి శ్రియ యశస వాటితో మంచి గొప్ప ఐశ్వర్యంతో, అలాగే ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్పడంలో సందేహమేం లేదు. తరువాత గాయత్రి ఉపస్థానాన్ని గురించినటువంటి ప్రసంగం, దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది బృహదారణ్యకోపనిషత్తు.
హే గాయత్రి, నువ్వు ఏకపది, ద్విపది, త్రిపది, చతుష్పది, అపది అని కూడా నిన్ను తెలుసుకోవాలి అని ఉపస్థానం చెబుతోంది. అంటే ప్రార్థన. నువ్వు ఏకపది అని చెప్పిందండి. అంటే ముల్లోకాలు కలిస్తే ఒకటే స్వరూపం కాబట్టి అది ఒక్కటే పాదం కాబట్టి ఆ పాదం నువ్వే ఉన్నావు కాబట్టి ఏకపది అంటే ఆమె పాదాల్లో ముల్లోకాలు ఉన్నాయి కాబట్టి అలాంటిది అని దానికి అర్థం అన్నమాట. రెండో పాదాన్ని గురించి మాట్లాడుతూ ద్విపది అనేటటువంటి విషయంలో ఇది వేదాలకు గురించినటువంటి స్వరూపం. అంటే 3 వేదాలు సహజంగా ఇందామట్టి మనం మాట్లాడుతున్నాం. 3 వేదాల్లో సామవేదాన్ని వేరు చేసినట్లయితే ఋగ్వేద యజుర్వేదాలన్నింటినీ ఒక స్వరూపంగా మనం పెట్టుకోవచ్చు. కారణం ఏమిటి అంటే ఎక్కువగా ఋగ్వేదంలోనూ యజుర్వేదంలోనూ మంత్రాలు ఉంటాయి కాబట్టి అన్నిటినీ ఒక స్వరూపంగా భావించి దీన్ని ఆధారంగా చేసుకుని గానం చెబుతూ ఉంటుంది కాబట్టి సామవేదం మూట చేసుకున్నట్టయితే ద్విపది అనే అర్థం కూడా గాయత్రి ఆ స్వరూపంతో ఉంటుంది అని అర్థం మనం చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాగా చతుష్పది అనేటటువంటి భావం కూడాను 4 పాదాలతో మామూలుగా 3 పాదాలు ఉన్నాయి. పరోరజసి సాబతో మనం 4వ పాదం కూడా చెప్పాం కాబట్టి 4 పాదాలతో ఉంటావు అని అర్థం. అపద్యసి అని కూడా వర్ణించారండి. అసలు నీకు పాదమే లేదు, స్థానమే లేదు, ఏదీ లేదని ఒక చోట వర్ణన. అది ఎలా కుదురుతుంది అని మనం ఆలోచించినట్లయితే ఆమె సగుణ స్వరూపంతో మనం ఈ భావాలన్నీ కూడాను మనం వర్ణించామే కానీ వస్తుతః ఆమె సగుణ స్వరూపురాలు కాదు, నిర్గుణ స్వరూపురాలు. కాబట్టి ఆమెలో ఇటువంటి వికారాలు ఏమీ లేవు కనుక ఆవిడ అపది అనేటటువంటి మాటకు కూడాను ఆ రకమైన విశేషణానికి కూడాను ఆమె అర్హురాలై ఉంటుంది. అటువంటి నీకు నమస్కారం. నమస్తే తురీయాయ దర్శనాయ పదాయ పరోరజసే తుభ్యం నమస్కార అని అంటూ ఈ రకంగా బృహదారణ్యకోపనిషత్తు గాయత్రి ఉపాసన గురించినటువంటి ప్రసంగం చేసింది. ఈ సందర్భంలో ఒక మాట, అనేక మంది ఉపాసకులు ఉన్నారు. కానీ ఆ ఉపాసకుల్లో ఒకానొక మహాత్ముడు బుడిలుడని ఆయన ఉన్నారు. ఆయన ఏమని చెబుతూ ఉంటుంటాడంటే నేను గాయత్రి తత్వం తెలిసిన వాడిని అని అడుగడుగునా కూడా చెబుతూ ఉంటాడట. జనక మహారాజు గారికి ఆయనకి ఒకానొక సన్నివేశం, ఆయనతో ఎక్కువగా ఆయన మాట్లాడుతూ ఉండటం ఇవన్నీ కూడాను ఉన్నాయి. అయినప్పుడు ఆ బుడిలతో మాట్లాడుతూ జనక మహారాజు గారు అన్నారు, మహాత్మా తమరు గాయత్రీ తత్వాన్ని బాగా తెలిసిన వారని చెబుతూ ఉంటారే, అటువంటి పరిస్థితుల్లో మీకు ఇంకా పాపం ఉండే అవకాశం లేదే. అయినా మీరు బాగా గొప్ప మహాపాపాన్ని అనుభవిస్తున్నట్టుగా ఏదో కొన్ని మాటల వలన ప్రతిగ్రహ ప్రయుక్తంగా, అంటే బ్రాహ్మడికి ఎవరైనా ఇస్తే పుచ్చుకోవడం అనే ప్రతిగ్రహం అనేది ఒక ధర్మం ఉంది కనుక దానివలన పాపం ఆ సొమ్ము ద్వారా వీళ్ళకి పాపం సంక్రమించే అవకాశం ఉంటుంది కనుక దాన్ని గాయత్రీ మంత్ర జపం చేత గాయత్రి ఉపాసన చేత పోగొట్టుకోవడం అనేది సంప్రదాయం. ఇది కదా లోకంలో జరుగుతుండే విషయం. కానీ మీరేమో గాయత్రి తత్వం తెలిసిన వారు, అలాంటి వారికి ఇదంతా ఈ పాపాలు ఈ ప్రతిగ్రహాల వలన అవి ఏం చేస్తాయి మిమ్మల్ని, అవి పోవాల్సిందేనే. మరి ఎందుకోసమని మీరు ఈ పాపాలను అనుభవిస్తున్నట్టుగా కనపడుతున్నారు తెలియట్లేదు అని ఆయన అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, జనక మహారాజా నాకు గాయత్రి గురించి తెలుసు కానీ గాయత్రి స్వరూపం సామాన్యంగా తెలుసు కానీ తత్వం మాత్రం నాకు తెలియదయ్యా. అందుకోసమని అసలు గాయత్రి ముఖం కూడా నాకు సరిగ్గా అర్థం కాలేదు ఇంతవరకు. అందుకనే నేను ఈ రకంగా పాపాలని మోస్తున్నాను, నేను పాపాలని పోగొట్టుకోలేకపోతున్నాను. గాయత్రి జపం చేస్తూనే ఉన్నాను కానీ నాకేమీ దానివలన సంపూర్ణమైనటువంటి ఫలం లభించటం లేదు అని చెప్పుకున్నాడు. అప్పుడు జనక మహారాజు గారు మాట్లాడుతున్నాడు, బుడిలా మహర్షి, గాయత్రికి ముఖం అగ్నయ్య, ఆ విషయం తెలుసుకో. మనం కూడా చూడండి, సహజంగా
సంధ్యావందన కాలంలో గాయత్ర్యా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషి సవితా దేవతాగ్నిర్ముఖం అని చెబుతూ ఉంటాం. అంటే గాయత్రి ఛందస్సు, విశ్వామిత్రుడు ఋషి, సవితా దేవత, అగ్నిర్ముఖం బ్రహ్మ శిరః అనేటటువంటి వర్ణనలో తైత్రీయంలో సంధ్యావందనంలో నారాయణోపనిషత్తుకి సంబంధించినటువంటి మంత్రభాగం ఇది. దాంట్లో గాయత్రి ముఖం అగ్ని అని మనం చెబుతూనే ఉంటాం. అగ్ని అంటే చాలా గొప్పవాడు కదండి ఆయన. దానికి ముఖమే అగ్ని అంటే ఇంకా తిరిగే ఉంది. అగ్నిలో ఏది వేసినా కూడా మాడిపోతుంది, భస్మైపోతుంది. అట్లా ఈ గాయత్రి ఉపాసకుడు ఉన్నాడే, అతనిలో ఏ పాపాలు సంక్రమించినా కూడా అవన్నీ కూడాను భస్మైపోయే అవకాశం ఉంటుంది. అటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడాను ఆ గాయత్రి యొక్క ముఖం కనుక అగ్ని అనేటటువంటి భావన ఎవరైతే తెలుసుకుని ఆ గాయత్రి మంత్రాన్ని జపిస్తారో, ఉపాసన చేస్తారో, ఆయన సర్వభక్షకుడు కాబట్టి ఆ గాయత్రి మంత్రం కూడా అగ్ని ముఖంగా కలిగినటువంటిది సమస్తమైనటువంటి పాపాలన్నింటినీ కూడాను పోగొడుతుందని చెప్పడంలో ఏమీ తిరుగులేదు, సంశయం లేదు. ఇలాంటి ఉపాసకుడు బ్రహ్మలోకంలో చాలా కాలం ఉండి వేదాంత శ్రవణం చేసి తర్వాత క్రమంగా అతను కృతకృత్యుడవుతాడు అనే విషయాన్ని బృహదారణ్యకోపనిషత్తులో పంచమాధ్యాయం ఈ రకంగా మాట్లాడింది. బృహదారణ్యకోపనిషత్తు యొక్క 6వ అధ్యాయంలో ప్రాణోపాసన దాని గురించినటువంటి ప్రసంగం. యోహ వై జ్యేష్ఠంచ శ్రేష్ఠంచ వేద సజ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ స్వారాం భవతి అంటుందండి. ప్రాణాన్ని జ్యేష్ఠ గుణంతోనూ శ్రేష్ఠ గుణంతోనూ ఉపాసన చేయాలి. ఇది జ్యేష్ఠము, శ్రేష్టము. సహజంగా ఎవడు జ్యేష్ఠుడో వాడు శ్రేష్ఠుడు కాకపోవచ్చు ఒకప్పుడు. అయినా ఇక్కడ శ్రేష్ఠత్వ గుణం కూడా ప్రాణానికి ఉంది. అసలు జ్యేష్ఠత్వం ఏమిటి, శ్రేష్ఠత్వం ఏమిటి, దీని గురించినటువంటి వివరణ మనకు కావద్దు. అంటే సృష్టి క్రమంలో శిశువు ప్రప్రథమంలో మాతృగర్భంలో పడ్డప్పుడు అన్ని అవయవాల కంటే మొట్టమొదట ప్రాణం చేకూరుతుంది. అక్కడ ప్రాణం వచ్చిన తర్వాతే చక్షుస్సు, అలాగా శ్రోత్రేంద్రియం, అలాగా ఇతర ఇంద్రియాలు వాటి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. అంటే మిగతా ఇంద్రియాల కంటే దీనికి జ్యేష్ఠత్వం ఉందన్నమాట. మొట్టమొదట్లో ఆవిర్భవించేటటువంటిది, లోపల ప్రవేశించేది ప్రాణవాయువు కాబట్టి దానికి జ్యేష్ఠత్వం వచ్చిందనమాట. అది అందువల్లనే దానికి శ్రేష్ఠత్వం కూడాను. మిగిలిన వాళ్ళకి ఆ శ్రేష్ఠత్వాన్ని గురించినటువంటి వివరణ మళ్ళీ తర్వాత చెప్తారు. ఈ రకంగా క్రమంగా సమస్త ఇంద్రియాలతోనూ మనం లోకంలో వ్యవహారం చేస్తున్నామండి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ ప్రాణోపాసన చేస్తున్నాం, కానీ మరి చక్షు ప్రాణోపాసన, అలాగా శ్రోత్ర ప్రాణోపాసన అలా చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి కనుక వివరణ ఇస్తూ బృహదారణ్యకోపనిషత్తు ఉంది. చక్షుర్వై ప్రతిష్ఠ చక్షుషాహి సమే దుర్గే చ ప్రతిష్టతి. చక్షుస్సు ప్రతిష్టాగుణం కలిగినటువంటిది, చక్షురు బ్రహ్మ. ఆ రకంగా ఉపాసన చేసినట్టయితే కన్ను మనకి సక్రమంగా పనిచేసినప్పుడు నడిచేటప్పుడు సమ ప్రదేశం ఏది, విషమ ప్రదేశం ఏది, ఎక్కడ ఎత్తుంది, ఎక్కడ పల్లం ఉంది, ఎక్కడ ఇవన్నీ కూడా తెలుస్తాయి. సమానంగా వాడు వెళ్ళగలుగుతాడు కాబట్టి ప్రతిష్ట, లేకపోతే పడిపోతాడు. పడిపోయిన వాడికి ప్రతిష్ట ఉంటుంది. అలాంటిది అని ఒక రకమైనటువంటి ఉపాసనా స్వరూపాన్ని చెప్పింది. శ్రోత్రం వై సంపతు, శ్రోత్ర బ్రహ్మ, సంపద ఉపాసన అంటారు. సంపద్గుణకంగా ఆ శ్రోత్రాన్ని శ్రోత్రే హి మే సర్వే వేదా అభిసంపన్నా తగుంహాస్మి పద్యతే ఏయం కామం కామయితే ఏం వేదా అంటుంది. శ్రోత్రంలో సమస్తమైనటువంటి వేదాలన్నీ ఉన్నాయండి అంది. శ్రోత్రంలో వేదాలు ఉండడం ఏమిటయా అని అంటే, నువ్వు వేదాలని గురువుగారు చెబుతూ ఉంటే నువ్వు ఎలా అధ్యయనం చేస్తున్నావు? శ్రోత్రేంద్రియం ద్వారా విని తెలుసుకుంటున్నావు. అంటే అర్థం ఏమిటి? శ్రోత్రం సమస్త వేదాధ్యయనానికి, వేదాంత శ్రవణానికి, పురాణ శ్రవణానికి అన్నింటికీ ఇదే ఆధారం.
ఆ రకంగా ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వారికి లోకంలో ఏ ఏ కోరికలు ఉంటాయో అవన్నీ కూడాను సిద్ధిస్తాయి. అలాగా సంపద్గుణకంగా శ్రోత్రాత్మకమైనటువంటి ప్రాణోపాసన చెప్పి తరువాత మాట్లాడుతూ మనస్సు, ప్రాణోపాసన అన్నీ కూడా మాట్లాడిందండి. మనస్సు ఉంది, ఇది సమస్తమైన విషయాలకి ఆయతనం, ఆధారం. ఇది సంకల్పం చేస్తే కానీ ఏ ఇంద్రియాలు పనిచేయవు. మనస్సులోనే కామము, సంకల్పము, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, హ్రీధి ఇవన్నీ కూడాను మనస్సుకు సంబంధించినటువంటివన్నీ కూడాను. కాబట్టి ఆ రకంగా ఉపాసన చేసినట్టయితే వాడికి ఉత్తమైనటువంటి ఆయతనం, ఆశ్రయం, స్థానాలు అన్నీ కూడా లభిస్తాయి అని చెప్పింది. ఇకపోతే దీంట్లో ఒక్కొక్క ఇంద్రియాల గురించి, ఉపాసనల గురించి కూడా మనం ప్రసంగం చేశాం. ప్రాణం కూడా ఒక ఉపాస్యంగా ఈ బృహదారణ్యకోపనిషత్తు చెప్పింది. ఇటువంటి స్థితిలో వీళ్ళకి పరస్పరం వివాదం ఏర్పడిందండి. చక్షుస్సు, శ్రోత్రము, వాక్కు, మనస్సు, అలాగా ప్రాణము, వీటిలలో మనం దీంట్లో ఎవరు గొప్ప అనేటటువంటి ఒక అహంకారం ఏర్పడింది. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ వాళ్ళ వాదాలు వాళ్ళు వినిపించారు. ఆయన అన్నారు, మీరు ఊరికి అనవసరంగా వివాదం పొందమోకండి, గొడవ పెట్టమోకండి, ఇక్కడ నేను చెప్పే విషయం ఒకటి వినండి అన్నాడు. ఏం లేదు, ఈ శరీరము, మీ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరానికి ఏది ప్రధానమైంది అంటే, ఏది ఉంటే ఈ శరీరం పవిత్రమై మరి స్థిరంగా నిలవగలుగుతుందో, దేనివల్ల ఈ శరీరం రక్షింపబడుతోందో, దుర్గంధం లేకుండా మళ్ళీ తిరిగి యథాప్రకారంగా గొప్పగా సుగంధంగా ఎంతో ప్రకాశిస్తూ ఉంటుందో, మీలో మీరే ఆలోచించుకోండి, అది వాళ్ళు గొప్ప అని చెప్పారు ఆయన. అయితే ఇప్పుడు మనం ఎలా తెలియాలి, ఎలా తెలుసుకోవాలి ఈ విషయం ఉద్దేశంతో వాక్ ఇంద్రియం శరీరంలోంచి వెళ్ళిపోయింది. సంవత్సర కాలం వెళ్ళి ఎక్కడో దాక్కుంది. ఈ లోపల మామూలుగానే వీడు తింటున్నాడు, శరీరానికి ఎటువంటి దుర్గంధం రావటం లేదు. వీళ్ళందరూ ఏమంటున్నారంటే, మూగవాడు, మాటలు లేవు వీడికి అంటున్నారు. తిరుగుతున్నాడు, తింటున్నాడు, వింటున్నాడు, వ్యవహారాలు చేస్తున్నాడు, అన్ని పనులు జరుగుతున్నాయండి. తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ వాక్ వచ్చి, నేను వెళ్ళిపోయినాను కదా, వీడి బతుకు ఎలా ఉంది ఏమిటో చూద్దామని మళ్ళీ వచ్చింది. చూసేటప్పటికల్లా వీడు బాగానే ఉన్నాడు, మనిషి అంతా బాగున్నాడు. సరే, అప్పుడు అనుకుంది లాభం లేదు, మన చోటు కూడా పోతుంది, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి మళ్ళీ మామూలుగా వాక్కు శరీరంలో ప్రవేశించింది. అలాగా చక్షుస్సు కూడా వెళ్ళిపోయి బెదిరించింది ఓ సంవత్సర కాలం. ఆ తర్వాత వీడు ఏం చేస్తున్నాడంటే, కంటితో చూడలేకపోతున్నాడు కానీ ఎవరితో సహాయంతో వెడుతున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు అనే పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఒక సంవత్సర కాలం అన్ని చోట్ల తిరిగి మళ్ళీ చూసింది వచ్చి, మళ్ళీ ఈ దేహం సర్వవ్యవహారాలు చేస్తోంది, మనం ఎందుకు అనవసరంగా బెదిరించటం వీళ్ళని అని చెప్పి ఆ గోళకంలోకి వచ్చి చక్షురేంద్రియం మళ్ళీ మామూలుగా ప్రవేశించింది. అలాగే శ్రోత్రేంద్రియం కూడా పారిపోయి బెదిరించింది. వీడు వినపట్టం లేదు కానీ అన్ని పనులు చేసుకుంటూనే ఉన్నాడు. సరే, లాభం లేదనుకుని మళ్ళీ వచ్చింది, దాన్ని తను ప్రవేశించింది. అలాగా మనస్సు కూడా అలాంటిదే. ఇలా మొత్తం ఇంద్రియాలన్నీ కూడాను వాళ్ళందరూ కూడా బెదిరించి ఈ రకంగా పారిపోయి మళ్ళీ వచ్చి యథాప్రకారంగా చేరారు. ఆ తర్వాత ఇక ప్రాణం ఉంది, నేను బయలుదేరుతున్నాను, ఓ వాగాది ఇంద్రియముల ద్వారా నేను వెళ్ళదలుచుకున్నాను, మీరందరూ ఈ రకంగా బెదిరించారు, సరే ఆ రకంగా నేను కూడా చేయదలుచుకున్నాను అని అంటూ ప్రాణవాయువు ఉంది. అంటే వాళ్ళు అన్నారు, ఓ ప్రాణవాయువా, నువ్వు మాత్రం అటువంటి పని చేయమోక, నువ్వు చేసినట్టయితే అసలు మేమందరం ఇక్కడ ఉండటానికే అవకాశం లేదు, అసలు ఆయుష్యే ఉండదుగా, ఈ శరీరమే నిలవదు అసలు, అందుకోసం నువ్వు మాత్రం ఆ పని చేయమోక అని ప్రాణవాయువుతో అన్నారు వీళ్ళందరూ. అంటే మీరందరూ ఓడిపోయినట్టేనా? ఓడిపోయినట్టే. అయినప్పుడు నాకు బలి ఇవ్వండి, నాకు పూజ చేయండి, నన్ను గౌరవించండి అని ఈ రకమైనటువంటి భావంతో అడిగింది అన్నమాట. అడిగితే వాళ్ళందరూ కూడాను
ఏం చేశారంటే వాళ్ళకి ఏ ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దానికే ఇచ్చారు. ఇప్పుడు వాగాది ఇంద్రియాలు ఉన్నాయనుకోండి, వాటికి ఆయతనం ప్రతిష్ట ఈ శరీరంలో ఏ స్థితి ఉందో ఆ స్థితి అంతా నీదే. మేము మాట్లాడుతున్నామంటే శరీరంలో ఉంటున్నామంటే ప్రతిష్టాగుణం కలవాళ్ళము అన్నట్టయితే ఆ ప్రతిష్టాగుణం నీదే కదా. నీ వల్లనే మేము నడుస్తున్నాము అనేటటువంటి భావంతో వారందరూ కూడాను ఆయా వారికి ఉండేటువంటి స్థానాలన్నింటిని కూడా వాళ్ళకి ఇచ్చేసినట్టుగా మనకు కనపడుతోంది. అంటే అర్థాత్తు మనకు తెలిసిన సారాంశం ఏమిటి అంటే, మొత్తం మీద ఇంద్రియములన్నింటికంటే కూడాను ప్రాణం శ్రేష్టమైనటువంటిది, అది జ్యేష్ఠమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. మొట్టమొదట్లో జ్యేష్ఠమైనది అనేమో గర్భంలో జీవుడు ప్రవేశించే ముందు, ఇతర ఇంద్రియాలు ఏవి ప్రవేశించక ముందు తను ప్రవేశించి క్రమంగా అభివృద్ధి చెందిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రాణవాయువు అది జ్యేష్ఠము అని మనం అన్నాం. తర్వాత అన్ని ఇంద్రియాలు వెళ్ళిపోయినా కూడా తను నుంచుని ఈ దేహాన్ని కాపాడాడు కాబట్టి అతను శ్రేష్ఠుడు. మిగతా వాళ్ళందరూ కూడాను ఏమీ చేయలేకపోయినారు. అతను చాలా ఉత్తమోత్తముడు కాబట్టి శ్రేష్ఠుడు అనే విషయాన్ని ఎవరైతే ఈ రెండు గుణాలతో ప్రాణోపాసన చేస్తారో వారికి ఇంకా లోకంలో ఎక్కడా కూడాను ఆయుర్భాగ్యానికి ఇబ్బంది ఉండదు కదా, పరిపూర్ణమైనటువంటి ఆయుష్ను పొందుతారు కదా అని చెప్పిందండి. తరువాత పంచాగ్ని విద్యను గురించినటువంటి ప్రసంగం చేసింది 6వ అధ్యాయం. దాంట్లో ఈ పంచాగ్ని విద్యా విధానం చాందోగ్యోపనిషత్తులు కూడాను సహజంగా వెళ్ళింది. దాంట్లో గౌతమ మహర్షి కురుపంచాల దేశ రాజు అయినటువంటి ప్రవాహనుడి దగ్గరికి అధ్యాత్మ విద్యను తెలుసుకోవడం కోసం వెళ్ళటం, ఆయనకి పంచాగ్ని విద్యను చెప్పటం. అంటే పర్జన్య పృథివీ పురుష యోషిత్, జులోకం పర్జన్యుడు, పృథివీ పురుషుడు స్త్రీ, వీళ్ళ యందు అగ్నిభావన చీమని చెబుతుంది. పంచమ్యాం ఆహుత వాప పురుషవచసో భవంతి అని అంటుంది. 5వ ఆహుతిలో ఆ ఉదకములు పురుషవాక్కులతో మాట్లాడతాయి అని చెబుతుంది. అది క్రమంగా సృష్టి యొక్క క్రమాన్ని గురించి మాట్లాడుతుంది. తర్వాత జీవుడు లోకాంతరాలకి వెళ్ళి సామాన్యమైనటువంటి కర్మానుష్ఠాత అయి ఉన్నట్లయితే అతనికి చంద్రలోకం దాకా వెళ్ళటం, చంద్రలోకంలో అక్కడ దేవతా స్వరూపాన్ని వాళ్ళు కూడా పొంది దేవతలందరూ అక్కడ ఉంటారు. వాళ్ళతో కలిసి మెలిసి ఆ భోగాలను అనుభవిస్తూ ఉండటం, మళ్ళీ తిరిగి మేఘమండలం ద్వారా ఉదకమైపోయి మళ్ళీ తిరిగి ఓషధుల ద్వారా భూలోకంలోకి ప్రవేశించటం, స్త్రీ పురుషుల యొక్క ఆహార పదార్థాలు తినటం వల్ల తద్వారా అతను మళ్ళీ జన్మ ఎత్తడం అనేటటువంటి విధానాన్ని ఒకటి చెబుతుంది. రెండోది అర్చిరాది మార్గం అని విశిష్టమైనటువంటిది. ఉపాసకులు ఎవరైతే పంచాగ్ని విద్యోపాసకులు, అట్లా సగుణోపాసకులు, ఇలాంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు క్రమక్రమంగా బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోతారు. అర్చరాది విద్యుల్లోకం తర్వాత బ్రహ్మలోకంలోంచి ఒక అమానవ పురుషుడు వస్తాడని, ఆయన వీళ్ళని బ్రహ్మలోకంలోకి తీసుకువెడతాడని ఇవన్నీ కూడా వర్ణిస్తూ ఉంటుంది. ఆ బ్రహ్మలోకం చాలా గొప్పది. అక్కడ నిరంతరం ఎప్పుడూ వారికి సుఖములు ఆనందం అవే ఉంటాయి, కానీ దుఃఖం అనుభవించే అవకాశం ఏమాత్రం ఉండదు. అలాంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి సుఖాలు చాలా గొప్పవి. ఆ బ్రహ్మలోకము గురించి వర్ణన అవన్నీ కూడా మనం సహజంగా ఇతర ఉపనిషత్తుల్లోనూ అన్ని చోట్ల వింటూ వచ్చాం. ఇలాగా అనేక విజ్ఞానాన్ని, అనంత ఉపాసన విశేషాలని బృహదారణ్యకోపనిషత్తు 6 అధ్యాయాలతో ముషావా అశ్వస్య మేధ్యస్య శిరః అనేటటువంటి మొట్టమొదట్లో అశ్వమేధోపాసనతో ప్రారంభించింది. క్రమంగా ఇంకా పంచాగ్ని విద్యతో ఇట్లా 6 అధ్యాయాల్లో అనేక విజ్ఞానాన్ని, అనంత విజ్ఞానాన్ని, నిర్గుణోపాసనని, పరమాత్మ స్వరూపాన్ని, అధ్యాత్మ విద్యని, మైత్రేయి బ్రాహ్మణంలో మైత్రేయికి యాజ్ఞవల్క్య మహర్షి బ్రహ్మతత్వాన్ని గురించి కూడా బోధించారు. ఆ విషయాలు ఇలా అనంతమైన వాంగ్మయాన్ని అంతటినీ, అనేక విజ్ఞానాన్ని, బ్రహ్మ విజ్ఞానాన్ని మనకు అందించినటువంటి ఉపనిషత్తు. ఇతర ఉపనిషత్తుల కంటే ఇది విశాలంగా ఉన్నటువంటి ఉపనిషత్తు. ఇది బృహదారణ్యకోపనిషత్తు.
ఈ విజ్ఞానాన్ని శంకర భగవత్పాదుల యొక్క భాష్యం ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోగలిగాం.